హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదండి, ఏపీపీఎస్సీ బోర్డ్కి రిక్వెస్ట్లు ఎలా పెట్టాలో, పోస్ట్పోన్ చేయమని, అభ్యర్థులు ఎలా విన్నపం చేసుకోవాలో, అంటే ఎన్ని విధాలుగా చేసుకోవాలో అనేది లాస్ట్ వీడియోలో మనం చూసామండి. అండ్ అలాగే జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ది గారి అభ్యర్థనకు నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారని చెప్పని ట్వీట్ చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా కావాలని నారా లోకేష్ గారిని నిరుద్యోగులు కలిసి వెంటనే నా దృష్టిలో ఉంది అని చెప్పని అన్నారు. వాయిదాకు సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఈ విధంగా వారు చేసే ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారండి విద్యార్థుల తరపున పోస్ట్పోన్ చేయించడానికి. కానీ మనం కూడా చేయాల్సింది చెప్పాను కదండి, మెయిల్స్ పెట్టాలి అండ్ కాల్స్ చేయాలి, పోస్టుల్లోని సోషల్ మీడియాల్లోని ఏపీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్పోన్ అవ్వాలి అని అయితే మనం హ్యూజ్గా రిక్వెస్ట్లు అయితే పెట్టాలండి. దానివల్లే మనకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈరోజు ఇప్పుడు వీడియోలో మనం మెయిల్ని ఎలా సెండ్ చేయాలో, అందులో ఏమని రాయాలో, ఎలా రాయాలో వాటి గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ అసలు ఏం మ్యాటర్ అనేది రాయాలనేది, దాని గురించి లెటర్ ఎలా రాయాలో, ఆ లెటర్లో ఏమేమి ఉండాలో అనేది చూద్దామండి. ఫస్ట్ లెటర్ని చూద్దామండి. రెస్పెక్టెడ్ సార్, ఐ యామ్ one of the serious group 2 aspirant who qualified in the screening test. APPSC announced that the group 2 mains exam is going to be held on or conducted on July 28, 2024. But we have few challenges to do the perfect preparation for the mains exam. Those are the stated below. అంటే గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్ని స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాను. మెయిన్స్కి 28ని కండక్ట్ చేస్తున్నారు కదా, దానికి నాకు కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, అంటే ఇబ్బందులు ఉన్నాయి. సో అవి ఏంటి అని చెప్తున్నాను అని చెప్పారండి. ఫస్ట్ వచ్చి ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ ఈజ్ న్యూ అండ్ సైన్స్ అండ్ టెక్ ఎకానమీ యాడెడ్ న్యూలీ టు ద సిలబస్. గ్రూప్ 2 సిలబస్ అనేది చేంజ్ అయిపోయింది కదండి, కొత్తగా ఉంది. అండ్ సైన్స్ అండ్ టెక్, ఎకానమీ అనేది లేటెస్ట్గా యాడ్ చేశారు మెయిన్స్లో. అది ఫస్ట్ ప్రాబ్లం అండి. సెకండ్ వచ్చి సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఆఫ్ గ్రూప్ 2 ఆర్ టోటలీ డిఫరెంట్. మెయిన్స్కి అండ్ ప్రిలిమ్స్కి సిలబస్ అనేది ఇది వరకు కొంచెం కామన్గా ఉండేదండి. సిలబస్ ఎప్పుడైతే చేంజ్ చేశారో అప్పటి నుంచి మనకి సిలబస్ అనేది మెయిన్స్కి ప్రిలిమ్స్కి అసలు టోటల్ డిఫరెంట్గా ఉంది. కామన్ సబ్జెక్ట్స్ అనేవి తీసేశారండి. నెక్స్ట్ వచ్చేసి there are no proper books and materials released in the market for total syllabus. Even now there is no proper material for science and technology subject which is weighing 75 marks. ప్రాపర్ బుక్స్ అనేవి ఇప్పటికీ మార్కెట్లో అవైలబుల్ లేదండి. సైన్స్ అండ్ టెక్ అయితే మెయిన్స్లో 75 మార్క్స్ ఉంది, దానికి రిలేటెడ్ మెటీరియల్ అనేది లేదు. సో ఇది కూడా ఇష్యూయే. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ కంప్లీట్ బడ్జెట్ for the financial year 2024-2025 soon, so that again we have to read the entire budget and survey data as per the current economy. మనకి కరెంట్ ఎకానమీలో బడ్జెట్ గురించి చదవాల్సింది ఉంది కదండి. కాకపోతే మనకి రీసెంట్గా రూలింగ్ అనేది చేంజ్ అవ్వడం వల్ల కొత్తగా వచ్చిన రూలింగ్ పార్టీ బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుంది అండ్ న్యూ సర్వే డేటా ఎక్సెట్రా ఇవన్నీ రిలీజ్ చేస్తుంది. అవన్నీ మనం ఇంత తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడం అనేది డిఫికల్ట్ టాస్కే. సో అది కూడా మెయిన్ పాయింటే అండి. అండ్ ఎవరైనా ఎలక్షన్ డ్యూటీస్లో క్యాంపెయినింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు 5th పాయింట్ కింద అది కూడా యాడ్ చేయొచ్చండి. అంటే వాళ్ళ రీజన్ కూడా వ్యాలిడే ఉంటుంది. ఎలక్షన్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ లేకుండా ఉన్నారో, అంటే నార్మల్ పర్సన్స్కి ఉండే ఇష్యూస్ని అయితే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగిందండి. Those are only a few challenges we are facing while doing preparation. Hence, it is our kind request that you may be pleased to postpone the Group 2 mains examination for 3 months instead of conducting 28/7/2024. Hoping that you will accept our request for postponing Group 2 mains. Thanking you, sir. Group 2 aspirant. ఇదండి లెటరు. మనం ఇలా రిక్వెస్ట్లు పెడుతూ ఉంటే కనుక మెయిల్స్ నుంచి మనకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఎవరైతే ఎలక్షన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో తప్పకుండా ఆ పాయింట్‌ని యాడ్ చేయండి. అది కూడా మెయిన్ పాయింటే అండి. మీకు కూడా ఇబ్బంది అయ్యి ఉంటది కదా! ఎలక్షన్స్ వల్ల ప్రిపరేషన్ అనేది ఆగి. సో, అది మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఈ లెటర్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే కాపీ పేస్ట్ చేసి కొంచెం మోడిఫికేషన్స్ చేయండి. సేమ్ అందరూ ఒకే లెటర్‌ని కాపీ పేస్ట్ చేస్తే చూస్తానికి కూడా బాగోదు. కొంచెం మోడిఫికేషన్స్ చేసి మీ స్టైల్‌లో మీరు లెటర్ అనేది సెండ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలి, లెటర్ సెండ్ ఎలా చేయాలి, మెయిల్‌లోకి ఎళ్ళి ఎలా చేయాలనేది చెప్తాను. అండ్ ఏ మెయిల్‌కి సెండ్ చేయాలి అనేది ఆల్రెడీ చెప్పాను. ఇంకొకసారి ఇక్కడ చెప్తానండి ఏ మెయిల్‌కి సెండ్ చేయాలో, ఎలా సెండ్ చేయాలో. ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్‌లో జీమెయిల్ అని ఉంటదండి. ఆ మెయిల్‌ని ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత మెయిల్ ఓపెన్ అయ్యాక అక్కడ కంపోజ్ అని కనిపిస్తుంది చూడండి. కింద డౌన్‌లో ఉంటదండి రైట్ సైడ్. కంపోజ్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకైతే అలా ఓపెన్ అవుతుందండి. ఫ్రమ్ టు సబ్జెక్ట్ అని. ఫ్రమ్ దగ్గర మన మెయిల్ ఐడి వచ్చేస్తుందండి. టు దగ్గర ఏ మెయిల్ ఐడి పెట్టాలంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కదండి. ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఉంటుందండి మెయిల్ ఐడి. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఏపీపీఎస్సి హెల్ప్ డెస్క్ @gmail.com. మెయిల్ ఐడినే టూ దగ్గర ఇవ్వాలండి. మనం మెయిల్లోకి వచ్చేద్దాం. టూ దగ్గర ఏపీపీఎస్సి హెల్ప్ డెస్క్ @gmail.com అని ఇవ్వాలండి అక్కడ. అలా ఇచ్చాక మనకి కింద వస్తుంది చూడండి, ఆ సింబల్ అనేది వస్తుంది. చూసారు కదా, ఆ ఏపీఎస్సి బోర్డ్ సింబల్ అనేది వస్తుందండి. అది వస్తేనే మనం కరెక్ట్ మెయిల్కి సెండ్ చేస్తున్నట్టు. ఇన్ కేస్ అలా రాకపోతే కనుక మనం వేరే ఏదో మెయిల్కి సెండ్ చేసేస్తున్నట్టు. సో ఒకసారి చూసుకోండి, మనకి కింద మెయిల్ అనేది రావాలి ఆ సింబల్తో. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ దగ్గర ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్పోన్ రిక్వెస్ట్ అని అయితే సబ్జెక్ట్లో రాయాలండి. అంటే సబ్జెక్ట్లో మనం దేని గురించి లెటర్ పెడుతున్నామో దాని గురించి రాయాలి. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ రిక్వెస్ట్, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్పోన్ రిక్వెస్ట్ అనేది రాయాలండి, అలా రాయాలండి. నెక్స్ట్ కింద మనం మెయిల్ అనేది మనం ఇందాక లెటర్ చూసాం కదండి, ఆ లెటర్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. అంటే మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, మీరు ఏమైనా చేయాలనుకుంటే. నేనైతే వేరే నోట్స్లో టైప్ చేసుకుని కాపీ పేస్ట్ చేసుకున్నాను. సో ఆ లెటర్ అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి, మనం రాసిన ఇందాక చూసిన ప్రతి పాయింట్ అనేది ఉంది. అండ్ చెప్పాను కదండి, 5th పాయింట్ ఎలక్షన్స్లో ఎవరైనా కనుక వర్క్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎలక్షన్స్కి సంబంధించి ఆ పాయింట్ యాడ్ చేయొచ్చు. సో ఇది అయిపోయాక మనకి పైన ఇట్ సైడ్ యారో సింబల్ కనిపిస్తుంది చూడండి, అది క్లిక్ చేస్తే మనకి మెయిల్ అనేది సెండ్ అవుతుంది. మనం మెయిల్ సెండ్ అయిందో లేదో, లేదా డ్రాఫ్ట్స్లో సేవ్ అయిందని చెప్పని అక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఆ లైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. చూసుకుంటే మనకి అక్కడ కొంచెం కిందకి వెళ్తే సెంట్ అని యారో మార్క్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి మనం చూసుకుంటే టు ఏపీఎస్సి హెల్ప్ డెస్క్. సో ఆ మెయిల్ అనేది మనకు కనిపిస్తుందండి. సో మనం సెండ్ చేసినట్టు తెలుస్తుంది. అది సెంట్లో మాత్రమే ఉండాలండి, అప్పుడే మనం మెయిల్ వెళ్ళినట్టు కన్ఫర్మేషను. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం సెండ్ చేసిన మెయిల్స్ అనేవి డ్రాఫ్ట్లో సేవ్ అయిపోతూ ఉంటాయి. సో అదండి, మెయిల్ అలా సెండ్ చేయాలి మనం. ఇలా మెయిల్స్ అనేవి మనం సెండ్ చేస్తూ ఉంటే ఏపీఎస్సి బోర్డ్ అనేది వీటిని కన్సిడర్ చేస్తుంది. సో మీరు కూడా మెయిల్స్ అనేవి పంపించండి, సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు అనేవి పెట్టండి పోస్ట్పోన్ చేయాలని. ఎలానో మనం చూసాము లాస్ట్ వీడియోలో, నారా లోకేష్ సార్ మనకి సానుకూలంగానే స్పందించారు. పోస్ట్పోన్ అవుద్ది అని అయితే ఆశిద్దామండి.
ఆ రిక్వెస్ట్ పెట్టేసి పోస్ట్‌పోన్ అయిపోద్ది అని చెప్పనైతే ఫ్రీగా ఉండకండి. ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మన ఛానల్‌లో ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్ అనేవైతే స్టార్ట్ చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా అప్డేట్స్ అనేవి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తూ ఉండాలి అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.